ఓ పండుగ రోజు రాత్రి తల్లి 10 వంటింట్లో పనులు చేసుకుంటుంటే ఇంట్లో ఉన్న ఇద్దరు కోడళ్ళు వాళ్ళ భర్తల దగ్గరకు వెళ్ళి, మీ అమ్మను ఈ పనులు పొద్దున్నే చేసుకోమని చెప్పండి, ఈ టైంలో చాలా డిస్టర్బెన్స్గా ఉంది అని అంటారు. అప్పుడు పెద్ద కొడుకు రూమ్లో నుంచి వంటగది వైపు నడుస్తుండగా తమ్ముడు కూడా తోడు వస్తాడు. ఇద్దరూ కలిసి అమ్మ దగ్గరికి వెళ్ళి గిన్నెలు కడగడంలో సహాయం చేస్తారు. అమ్మ వద్దని ఎంత చెప్పినా కూడా కొడుకులిద్దరూ అమ్మని తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెడతారు. చూడమ్మా, పొద్దున్నే మమ్మల్ని లేపు, నీకు పూజ పనుల్లో సహాయం చేస్తాం, అలాగే నాన్నకు వాకింగ్లో కూడా తోడెళ్తామని చెప్తారు. అలా రోజు వాళ్ళ భర్తలు ఏ ఇబ్బంది లేకుండా తల్లికి సహాయం చేస్తూ నాన్నకి తోడుండడం చూసిన భార్యలు, చూడండి మీ అమ్మ పనులు చేస్తుంది కదా, ఆవిడ్ని చెయ్యనివ్వకుండా మీరెందుకు చేస్తున్నారు అని అడుగుతారు. మేము పెళ్లి చేసుకోవడానికి ఒకానొక కారణం అమ్మకు కొద్దిగా సహాయపడతారని. కానీ ఏం పర్వాలేదు, మేం పెళ్ళికి ముందు మా చిన్నప్పుడు అమ్మకు ఇలానే సహాయపడేవాళ్ళం. ఎంతైనా మా అమ్మా నాన్నలే కదా, మాకేమీ ఇబ్బంది లేదులే అంటారు. ఇక ఆ మరుసటి రోజు కోడళ్ళిద్దరూ కలిసి ఇంటి పనులు పూర్తి చేయడం, తమ అత్తమామలకు గౌరవం ఇవ్వడం మొదలు పెడతారు. ఇంటికి వచ్చిన కోడలు పట్టించుకోకపోయినా బాధపడరు, కానీ తను కన్న పిల్లలే పట్టించుకోకపోతే ఆ తల్లిదండ్రులకి బాధే కదా.